ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రమయ్యా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలు ప్రభా, ఈ దినాల్లో ప్రభా యేసు ఎవరో అని ఎరగడానికి ప్రభా నిన్ను ఆరాధించు బిడ్డలుగా వీరిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం 26th లెసన్ నేర్చుకుందాము. గొర్రెల కాపర్లు యేసును దర్శించుట. ద షెపర్డ్ సీ జీసస్. దీంట్లో కంటత వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. గాస్పెల్ ఆఫ్ లూక్ 2nd chapter 14th verse. Glory to God in the highest heaven, and on earth peace to those on whom his favor rest. ఈ లెసన్లో మనం నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, మనము యేసు ఎవరో అని ఎరిగి ఆయనను ఆరాధించాలి. We must understand who Jesus is and worship him. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. యేసు శరీరధారిగా వచ్చుట. ఆ లెసన్లో నజరేతు అనే ఊరిలో మరియా అనే కన్యకని మనం చూసాము. ఆమె దేవుని యందు భయము కలిగిన స్త్రీగా ఉంది కదా. ఆమెకి యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయబడుతుంది. తర్వాత ఒకరోజు మరియతోని దేవుని దూత ప్రత్యక్షమై, నీవు ఒక కుమారుని కంటావు అని, అతనికి యేసు అని పేరు పెట్టబడును అని చెప్తుంది. ఆ మాటలకి మరియా అప్పచెప్పుకుంటుంది. తర్వాత దూత చెప్పినట్లుగానే కొన్ని దినములైన తర్వాత జరుగుతుంది. తర్వాత ఒకరోజు మరియా యోసేపు నజరేతు అనే ప్రాంతం నుండి బెత్లెహేము అనే ప్రాంతానికి ప్రజా సంఖ్య కోసం వెళ్తారు కదా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి స్థలము దొరకదు. చివరికి మరియా ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుణ్ణి పొత్తిగుడ్డలతో చుట్టి వారు పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆ యొక్క బాబుని పరుండబెట్టబడినట్టుగా మనం చూసాము. ఈ విధంగా యేసు ప్రభు బెత్లెహేము అనే ఊరిలో జన్మించాడు. అయితే ఆ బెత్లెహేము అనే ప్రాంతంలో అక్కడున్న ప్రజలు ఎక్కువ శాతము గొర్రెలను కాసేవారిగా, గొర్రెల్ని పెంచేవారిగా ఉండేవారు. అయితే అక్కడున్న గొర్రెల్ని పచ్చిక ఎక్కడ దొరుకుతుందో, గడ్డి ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందో అక్కడికి తీసుకొని వెళ్ళేవారు. ఒకరోజు కొందరు గొర్రెల కాపరులు ఈ విధంగా రాత్రి వేళ పొలంలో తమ మందను, అంటే గొర్రె మందలను కాస్తూ ఉన్నారు. ఈ విధంగా వారి యొక్క మందను రాత్రివేళ కాస్తూ ఉన్నప్పుడు వెంటనే ప్రభు యొక్క దూత, దేవుని దూత వచ్చి వారి యొద్ద నిలబడుతుంది. నిలబడిన వెంటనే దేవుని యొక్క మహిమ వీరి చుట్టూ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశింపబడినప్పుడు వీరు చాలా భయపడిపోతారు. భయపడిపోవడం చూసి దూత ఏమని చెప్తుందంటే, మీరు భయపడకుడి, నేను మీకు ఒక శుభవార్తని తెలియజేయడానికి వచ్చాను. ఏమని అంటే, ప్రజలందరికీ ఒక శుభవార్తని, ఒక సువార్త వర్తమానాన్ని తెలియజేయడానికి నేను వచ్చి ఉన్నాను అని దూత చెప్తుంది. ఆ యొక్క శుభవార్త ఏంటంటే, నేడు దావీదు పట్టణమందు, అంటే బెత్లెహేము, దావీదు పట్టణం అంటే బెత్లెహేము, నేడు దావీదు పట్టణమునందు మీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు, పుట్టి ఉన్నాడు అని దూత చెప్తుంది. అంటే రక్షకుడు అంటే ఎవరంటే యేసు ప్రభు. మనం చూసాం కదా, ఆ యేసు ప్రభు మీ కొరకు జన్మించినాడు అని దూత కాపర్లతోని చెబుతుంది. అప్పుడు ఇంకా ఆ మాట చెప్పిన వెంటనే, మీరు ఆ యొక్క శిశువును చూడాలి అని అంటే, ఆ యొక్క శిశువును గుర్తించడానికి ఒక గుర్తును దూత కాపర్లతోని చెప్తుంది. ఆ గుర్తు ఏంటంటే, మీరు ఒక శిశువు ఈ విధంగా పొత్తి గుడ్డలతో ఈ విధంగా చుట్టబడి ఉండడం, ఇంకా పశువుల త్రొట్టిలో ఈ విధంగా పరుండబెట్టడం మీరు చూస్తారు అని దూత కాపర్లతోని చెప్తుంది. అప్పుడు చెప్పిన వెంటనే పరలోకం నుండి దూతల యొక్క సమూహము ఈ దూతతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమని అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఇంకా భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చెల్లిస్తున్నారు, దేవునికి ఆరాధిస్తున్నారు.
దేవుని దూతలు గొర్రెల కాపరులతో మాట్లాడిన తర్వాత వారు పరలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు గొర్రెల కాపరులు దేవుడే మాకు ఈ విషయాలు తెలియజేశాడని వారు గుర్తించి ఇంకా అందరూ కలిసి బెత్లెహేములో ఉన్న శిష్యుడైన యేసుని చూడ్డానికి ఈ విధంగా అందరూ ఆ పశువుల పాకలో పరుండబెట్టబడిన యేసుని ఇంకా మరియని యోసేపుని ఈ విధంగా కలుసుకుంటారు, చూస్తారు. చూసిన వెంటనే ఇంకా దూతలు వారితో చెప్పిన సంగతులన్నీ కూడా అక్కడ వారు పంచుకుంటారు. అది పంచుకున్నప్పుడు అక్కడున్న వారందరూ ఆ మాటలు విని వారు ఆశ్చర్యపోతారు. ఇంకా అక్కడున్న మరియ మాత్రము ఆ మాటలన్నీ వింటూ ఆలోచించుకుంటూ దాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఈ గొర్రెల కాపరులతోని దూతలు చెప్పిన మాటలు విన్న మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు తర్వాత యేసును చూచిన ఆ విషయం అంతటినీ చూసి వారు దేవునికి స్తోత్రం చెల్లిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మొట్టమొదటిది, యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించడం అనేది అది గొప్ప శుభవార్త. అది ఒక గ్రేట్ గుడ్ న్యూస్. అది గుడ్ న్యూస్గా ఎందుకు చెప్పబడుతుందంటే, అది శుభవార్తగా ఎందుకు చెప్పబడుతుందంటే, ఈ లోకంలో నువ్వు నేను పాపం చేసి ఉన్నాం కదా, మన పాపంను బట్టి మనకు శిక్ష ఉంటుంది, మనం నశించిపోతాం. కాబట్టి మనం నశించిపోకుండా ఉండడానికి యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. మనల్ని నాశనం నుంచి రక్షించడానికి, పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. కాబట్టి అది ఎంతో గొప్ప శుభవార్త. ఈ లోకంలో అన్నిటికంటే అది గొప్ప శుభవార్తగా చెప్పబడుతుంది. ఇంకా ఈ యొక్క గొప్ప శుభవార్తని దేవదూతలు బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఉన్న ఎంతోమంది ఉన్నారు కదా అక్కడ, అయినప్పటికీ అక్కడున్న గొర్రెల కాపర్లు, ఏ యోగ్యత లేని గొర్రెల కాపర్లకి ఆ శుభవార్త వినిపింపబడింది కదా. అదేవిధంగా ఈ లోకంలో మనం కూడా ఏ యోగ్యత లేని వారం కదా, మనకి దేవుడు ఆ శుభవార్తను చెప్పడానికి మనకి చదువును కానీ మనకి జ్ఞానం ఉందా అని దేవుడు చూడడు. ఏ యోగ్యత లేనప్పటికీ అందరి కొరకు, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. యేసు ప్రభు అందరి కొరకు రక్షించడానికి ఈ లోకంలో పుట్టినాడు. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ శుభవార్తని గొర్రెల కాపరులు విన్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళి యోసేపుకి, మరియకి, ఇంకా అక్కడ ఉన్న వారికి వారు పంచుకున్నారు కదా. పంచుకున్నప్పుడు వారు కూడా ఆ మాటలు విన్నారు కదా. అదేవిధంగా ఈ శుభవార్తని, ఈ సువార్తని, యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టినాడనే వార్తని మీరు కూడా, నేను కూడా అందరము మనము ఇతరులతో పంచుకోవాలి. ఏ విధంగా అయితే గొర్రెల కాపరులు వారు ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో అది ఇతరులతో పంచుకున్నారు కదా, అదేవిధంగా మనము కూడా ఈ దినాల్లో ఏదైతే వింటున్నామో యేసు ప్రభు గురించి అది మనము ఇతరులతో పంచుకునే వారిగా ఉండాలి. చివరిగా గొర్రెల కాపరులు ఎప్పుడైతే యేసుని చూశారో వారు ఏం చేశారు? వారు యేసుని ఆరాధించారు. యేసుని గురించి విన్నప్పుడు, ఆయనని తెలుసుకున్నప్పుడు ఆయనని ఆరాధించారు కదా. అదేవిధంగా యేసుని ఎరిగి ఆయనని ఆరాధించాలి. మనము యేసు ఎవరో మనము గుర్తించాలి మొట్టమొదటిగా, దాని తర్వాత ఆయనని ఆరాధించాలి. ఆ యేసు ప్రభు మనందరి కొరకు ఈ లోకంలో మనల్ని అందరినీ ప్రేమించి ఆయన రక్షకుడిగా మన కొరకు జన్మించాడు. ఎంత గొప్ప ధన్యత కదా. అందును బట్టి మనము యేసయ్యని ఎప్పుడు ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరందరూ చేయి ఒక ఆకారంలో ఈ విధంగా మీరు కత్తిరించి దాని మీద హృదయం యొక్క ఆకారంలో ఇంకొక పేపర్ని అతికించండి. దాని మీద ఒకవేళ తెలుగులో రాసినట్లయితే మనము యేసును ఎరిగి ఆయనను ఆరాధించాలి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే వీ మస్ట్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్ అండ్ వర్షిప్ హిమ్ అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో జ్ఞానులు యేసును దర్శించుట అనే లెసన్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఈ లెసన్ని, ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభా. చిన్న బిడ్డల్లో ప్రభా, మీరు వారి జీవితంలో అయ్యా యేసు ఎవరో అని వారు పూర్తిగా గుర్తించడానికి మీరే వారి హృదయంలో నీ వెలుగును ప్రకాశింపజేయమని వేడుకుంటున్నామయ్యా. నిన్నే వారి పూర్ణ హృదయంతో వారు నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను వెంబడించు బిడ్డలుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.